హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దోశ పిండి మరీ పుల్లగా అయినప్పుడు దోశలు టేస్ట్ బాగుండవు కదా. అప్పుడు పిండి వేస్ట్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పుల్లగా ఉన్న దోశ పిండిలో కొంచెం మైదా పిండి వేసుకొని అందులోనే ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే కొంచెం వంట సోడా కూడా వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని బాగా కలుపుకొని ఒక 20 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఆలోపు మనం దీనికి చట్నీ చేసుకుందాం. ఒక కడాయిలో పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక ఆయిల్ యాడ్ చేసి అందులోనే పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి ఫ్రై చేసి కొత్తిమీర కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి అందులో పుట్నాలు వేసి చల్లారబెట్టుకోవాలి. ఇదంతా చల్లారాక అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి అండ్ వాటర్ కూడా యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఇలానైనా తినొచ్చు, లేదంటే పోపైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టేసి అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే ఒకసారి పిండిని మళ్ళీ కలిపేసి ఇలా చిన్న చిన్న పునుగులుగా వేయాలి. వాటంతటా అవే పైకి తేలాక మాత్రమే వాటిని తిప్పుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలానే మిగిలిన పిండిని కూడా వేసుకొని ఫ్రై చేసి చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పునుగులు రెడీ. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.